ఓం శాంతి. ఈరోజు 17వ రోజు. మాస్టర్ విశ్వ కళ్యాణి అనే చింతన చేద్దాము. మహావాక్యము: నిరహంకారి మరియు నిరాకారి, ఆ తర్వాత అలంకారి. ఇదే మన్మనాభవ మధ్యాజీభవ. స్వమానము: నేను నా వరదాన్ని మాస్టర్ విశ్వ కళ్యాణి స్వరూపం ద్వారా ఆత్మలందరికీ పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేపించే పవిత్ర ఫరిస్తాను. चैतन्य देव इस धरती पे आए, चैतन्य देव इस धरती पे आए, वो इस जग को गुणों से सजाए, करते वो विश्व श्रृंगार, करते वो विश्व श्रृंगार। चैतन्य देव इस धरती पे आए, धरती पे आए, धरती पे आए। कल्प के बाद शिव धरती पे आए, धरती पे आए, शिव धरती पे आए। ब्रह्मा के मुख से ज्ञान सुनाए, ज्ञान सुनाए, ज्ञान सुनाए। रचे वो नया संसार, रचे वो नया संसार। चैतन्य देव इस धरती पे आए, धरती पे आए, धरती पे आए। नारायण रूप में जग को संवारे, जग को सवारे, वो जग को सवारे। शंकर बन वो विकारों को मारे, यही विष्णु है पालनहार, यही विष्णु है पालनहार। चैतन्य देव इस धरती पे आए, धरती पे आए, धरती पे आए। अंग अंग में जिसके दैवी नजारा, दैवी नजारा, दैवी नजारा। सबको लुभाए कृष्ण वो प्यारा, कृष्ण वो प्यारा, कृष्ण वो प्यारा। संग उनके सुखों का सार, संग उनके सुखों का सार। चैतन्य देव इस धरती पे आए, धरती पे आए, धरती पे आए।
हनुमान बन लंका को जलाए, लंका जलाए, वो लंका जलाए। राम बन सबको मर्यादा सिखाए, करे सीताओं का उद्धार, करे सीताओं का उद्धार। चैतन्य देव इस धरती पे आए, धरती पे आए, धरती पे आए। श्री गणेश नई दुनिया का कराए, सतयुग लाए, सतयुग लाए। विघ्न विनाशक गणेश जी आए, गणेश जी आए, गणेश जी आए। पावन बुद्धि का आधार, पावन बुद्धि का आधार। चैतन्य देव इस धरती पे आए, धरती पे आए, धरती पे आए। पवित्र दृष्टि वो कार्तिक कहलाए, कार्तिक कहलाए, वो कार्तिक कहलाए। सत्कर्म करने कुमार ये आए, संगम युग के अवतार, संगम युग के अवतार। चैतन्य देव इस धरती पे आए, वो इस जग को गुणों से सजाए, करते वो विश्व श्रृंगार, करते वो विश्व श्रृंगार। चैतन्य देव इस धरती पे आए, 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 धरती पे आए। धरती पे। యోగాభ్యాసము. నేను పవిత్ర ఫరిస్తా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ విశ్వం మొత్తం తిరుగుతున్నాను. ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత పూర్తిగా లోపించింది మరియు పాపాచారము, భ్రష్టాచారము, వికారీ సామ్రాజ్యము అతిలో ఉంది. మనుష్యాత్మల నుండి వెళ్తున్న అపవిత్రత, చెడు సంస్కారాలు, వికర్మల యొక్క దుర్గంధం మొత్తం విశ్వంలో వ్యాపిస్తుంది. అలాంటి సమయంలో ఫరిస్తానైన నన్ను పరంపిత పరమాత్మ శివబాబా విశ్వంలో పవిత్రత, సుఖము, శాంతి యొక్క కిరణాలను వ్యాపింపచేయుటకు నన్ను ఈ భూప్రపంచంపైకి సేవ కొరకు వెళ్ళుటకు ఆజ్ఞాపించారు. నేను పరంపితతో సర్వగుణాలు, సర్వశక్తుల కిరణాలు తీసుకుని ఈ భూమిపైకి అవతరించి ప్రవాహితం చేస్తున్నాను.
నా నుండి వెళ్తున్న పవిత్రత, సుఖము, శాంతి, శక్తి సంపన్న కిరణాలు మొత్తం విశ్వంలో వ్యాపిస్తున్నాయి. మరియు మనుష్యాత్మల మనస్సును తాకి వారిని పవిత్రంగా చేస్తున్నాయి. ఆసూరి స్వభావం కలిగిన మనుష్యుల హృదయం పరివర్తన చెందుతుంది. వారి ద్వారా జరిగిన వికర్మల నుండి వారికి విరక్తి కలుగుతుంది. వారు వారి పాపాలను తెలుసుకొని వాటి నుండి ముక్తి అవ్వడానికి దృఢ సంకల్పం తీసుకుంటున్నారు. అన్ని వైపుల వ్యాపించిన భయంకరమైన వాతావరణం మెల్లమెల్లగా శాంతిస్తుంది. పాపము తొలగిపోతుంది. మనుష్యాత్మలు తమ ద్వారా తెలిసి తెలియక చేసిన పాపకర్మల శిక్ష అనుభవిస్తూ వాటితో ముక్తి అవుతున్నారు. ఫరిస్తానైన నా నుండి వెళ్ళిన సర్వశక్తుల కిరణాలు వారికి పాపాల నుండి ముక్తులు కావడానికి సహాయం చేస్తున్నాయి. వారు సహజంగా ముక్తిని పొందుతున్నారు. నా ద్వారా వారికి పదే పదే వారి ఇష్ట దేవి దేవత యొక్క సాక్షాత్కారం అవుతుంది. నా ద్వారా వారికి పరమాత్మ యొక్క సత్యస్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. వారు తమ అవినాశీ పిత దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇచ్చే తండ్రి యొక్క సాక్షాత్కారం పొంది ఆనందిస్తున్నారు. వారు వారి దుఃఖము బాధను మరిచి సుఖం యొక్క అనుభవం చేస్తున్నారు. వారి భయం యొక్క స్థానంలో నిర్భయత వస్తుంది. వారు వారి జన్మ జన్మల దాహాన్ని తీర్చుకొని తృప్తి చెందుతున్నారు మరియు సంతోషిస్తున్నారు. ఆత్మలందరూ పాపం నుండి ముక్తులుగా అయి తమ ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తున్నారు. వారు ముక్తిని పొందుతున్నారు. ఓం శాంతి.